గోరింటాకు సుజాత డ్యాన్స్ అయిపోగానే వావ్ సూపర్గా వేసింది అని చెర్రీ పొగుడుతూ ఇప్పుడు మన ఇంట్లో అందరినీ భయపెట్టే శరత్ చంద్ర గారు అపూర్వ గారు డ్యాన్స్ వేస్తారు అని చెర్రీ చెప్పగానే శరత్ చంద్ర అపూర్వ డ్యాన్స్ వేస్తారు. వాళ్ళు డ్యాన్స్ అయిపోయిన తర్వాత చెర్రీ వా సూపర్, మమ్మల్ని భయపెడతారు హడలు పెడతారు అనుకుంటే చాలా చక్కగా వేస్తారు డ్యాన్స్ అని చెర్రీ అపూర్వ శరత్ చంద్రాన్ని పోగొడతారు. నెక్స్ట్ పేరు పెట్టి పిలవకూడదు కాబట్టి మా అమ్మ నాన్న ఇప్పుడు డ్యాన్స్ వేస్తారు అనగానే కృష్ణప్రసాద్ మీరాలు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. గంగని చూస్తే గౌరికి కోపం, గౌరికి చూస్తే గంగ కోపం అని పాట పెడతారు. కృష్ణప్రసాద్ మీరా అదేవిధంగా శారదాలతో డ్యాన్స్ వేస్తున్నట్టు ఊహించుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. ఇంకోవైపు శారద కోపంగా చూస్తూ ఉంటుంది. గగన్ పూర్ణి వాళ్ళు ఇద్దరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు. డ్యాన్స్ అనేది వేసిన తర్వాత చెర్రీ సూపర్, మీరు కూడా చాలా బాగా వేశారు. నెక్స్ట్ వంశీ ఇందులు డ్యాన్స్ వేస్తారు అని చెప్తే వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ వేస్తారు. సూపర్, అందరూ డ్యాన్స్ సూపర్గా వేశారు. ఇప్పుడు అందరూ డ్యాన్స్ వేస్తారు. ఇంకా ఇప్పుడు మా అన్నయ్య చెర్రీ అదేవిధంగా నక్షత్ర డ్యాన్స్ వేస్తారు అని బిందు చెప్పడంతో నక్షత్ర చెర్రీలు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. చెర్రీ ఏమో భూమితో డ్యాన్స్ వేస్తున్నట్టు ఊహించుకుంటాడు. అదేవిధంగా నక్షత్ర కూడా గగన్తో డ్యాన్స్ వేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. భూమి పక్కనే నిలబడి తను కూడా గగన్తో డ్యాన్స్ వేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఊహించుకుంటూ డ్యాన్స్ వేసి చెర్రీ నక్షత్రాలు పక్కకి వచ్చేస్తారు. అది చూసిన పూర్ణి చాలా కోపంగా ఉంటుంది. అన్నయ్య ఏంటి వీళ్ళని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, ఇప్పుడు మనం కూడా డ్యాన్స్ అనేది వేద్దాం, అప్పుడు వాళ్ళు కూడా కుళ్ళుకుంటారు, ఏంటి వాళ్ళైనా డ్యాన్స్ వేసేది, మనం కూడా డ్యాన్స్ వేద్దాం, ఫస్ట్ మన ఇంట్లో అమ్మ వేస్తుంది అని పూర్ణి అంటుంది. అందుకు శారద ఏంటి నీ కోపానికి నన్ను బలి చేస్తావా, అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య చాలా బాగా డ్యాన్స్ వేస్తాడు, అన్నయ్య వేస్తాడులే అని శారద అంటుంది. అందుకు పూర్ణి సరే అన్నయ్య డ్యాన్స్ నువ్వే అన్నయ్య, వాళ్ళు కుళ్ళుకునేలాగా డ్యాన్స్ వేయాలి, వాళ్ళు కుప్పిగంతులు వేస్తున్నట్టు కాకుండా నువ్వు అదరు కొట్టేయాలన్నయ్య అని పూర్ణి అంటూ ఉంటుంది. అందుకు గగన్ నేనా, సరే నీ సంతోషం కోసమైనా నేను డ్యాన్స్ వేస్తాను అని గగన్ అంటాడు. సరే అన్నయ్య నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, నేను అనౌన్స్ చేస్తాను, నువ్వు తొందరగా వచ్చే అన్నయ్య అని పూర్ణి చెప్తుంది. పూర్ణి మైక్ తీసుకొని ఇప్పుడు కుప్పిగంతులు సోగా ఉన్న డ్యాన్స్ని చూశారు. ఇప్పుడు డ్యాన్స్ అంటే ఏంటో మా అన్నయ్య వేస్తాడు, హీరోలాగా మా అన్నయ్య ఇప్పుడు డ్యాన్స్ అదరు కొట్టేస్తాడు, అందరూ చూడండి అని చెప్తూ ఉంటుంది పూర్ణి. గగన్ డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. గగన్ సూపర్గా డ్యాన్స్ వేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. నక్షత్ర, భూమి, కృష్ణప్రసాదులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. గగన్ డ్యాన్స్ వేయడం అయిపోగానే అందరూ సూపర్ అని క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది చూసిన అపూర్వ శరత్ చంద్రాలు చాలా కోపంగా ఉంటారు. డ్యాన్స్ వేసిన తర్వాత భూమి క్లాప్స్ కొట్టబోతూ శరత్ చంద్రాన్ని చూసి కామ్గా అయిపోతుంది, క్లాప్స్ అనేది కొట్టదు. అప్పుడు శరత్ చంద్ర చాలా కోపంతో అమ్మ భూమి, ఇక్కడ వాళ్ళు వేసిన డ్యాన్సే గొప్ప అని చాలా ఫీల్ అయిపోతున్నారు, నువ్వు కూడా డ్యాన్స్ వేయమ్మా, డ్యాన్స్ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యే విధంగా డ్యాన్స్ వేయమ్మా అనడంతో భూమి డ్యాన్స్ వేస్తుంది. భూమి డ్యాన్స్కి కూడా అందరూ సూపర్ అని క్లాప్స్ కొడతారు. ఇప్పుడు అదే సాంగ్కి గగన్ కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు శరత్ చంద్ర సూపర్ అమ్మ భూమి సూపర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏదైతే ఓం నమః శివాయ అని పాట వస్తుంది, దానికి గగన్ డ్యాన్స్ వేయలేకపోతారు, కానీ భూమి మాత్రం సూపర్గా డ్యాన్స్ వేస్తుంది. భూమిని చూస్తూ గగన్ కూడా అలాగే మురిసిపోతూ ఉంటాడు, తన డ్యాన్స్కి మరిపించి చూస్తూనే ఉంటాడు గగన్. శారద, పూర్ణి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు భూమి డ్యాన్స్ని చూసి. శరత్ చంద్ర అయితే సూపర్ అమ్మ సూపర్ అని అంటాడు. గగన్ తను భూమి కోసమే ఓడిపోయానని చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ విధంగా డ్యాన్స్ పోటీలు అనేవి పూర్తయిపోతాయి. శరత్ చంద్ర, అపూర్వ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతుంటారు గగన్ని ఓడించినందుకు. భూమి ఇదే విధంగా డ్యాన్స్ పోటీలు అనేవి జరుగుతున్నప్పుడు అపూర్వ రౌడీలకి కాల్ చేసి ఇదిగో ఈ అమ్మాయి అని చూపిస్తూ ఉంటుంది. సరే మేడం, సరే మీరు అమ్మాయిని పార్కింగ్ దగ్గరికి పంపించండి అని రౌడీలు అనడంతో అపూర్వ సరే అని కాల్ కట్ అయిన విధంగా డ్యాన్స్ పోటీలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అపూర్వ భూమిని కొన్ని వస్తువులు కావాల్సినవి కారులోనే మర్చిపోయాను, వెళ్ళి తీసుకొనిరా అని భూమిని పంపిస్తుంది అపూర్వ. సరే అని భూమి కార్ దగ్గరికి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేసి
గగన్ని చూస్తూ డిక్కీలో ఉన్న సామాన్ని తీస్తూ ఉంటుంది. తన వెనకాల రౌడీలు ప్లాన్ ప్రకారం వచ్చి భూమిని కిడ్నాప్ చేసి నోరుని గట్టిగా నొక్కేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో గగన్ ఏదో ఆలోచిస్తూ కారులో ఉంటాడు. భూమి నాన్న నాన్న అని అరుస్తూ గగన్ని పిలవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ రౌడీలు గగన్ కారు పక్క నుంచి పిలుచుకున్నా కూడా గగన్ చూడకుండా మైమర్చి ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. చూడాలి మరి గగన్ రౌడీల నుంచి భూమిని రక్షించగలుగుతాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.